హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. ఈరోజు మీకు నేను నేర్పబోయే మంచి అన్నమయ్య కీర్తన ఏంటంటే ముద్దుగారే యశోద. ఇది చాలా ఫేమస్ అయినటువంటి అన్నమయ్య కీర్తన. ఏ గుడిలో చూసినా, ఎక్కడైనా పిల్లల ప్రోగ్రామ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్లో చూసిన ఈ పాట తప్పనిసరిగా పాడుతారు. అంత మంచి అన్నమయ్య కీర్తన ఫేమస్ అయింది. ఈ రాగం కూడా కొత్తగా ఉంటుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. రాగం విషయానికి వస్తే ఇది మనకి కురంజి రాగంలో ఉందన్నమాట. కురంజి రాగం. కురంజి రాగం అంటే అర్థం ఏంటంటే ప్లేస్మెంట్స్ అయితే మనకి శంకరాభరణ రాగం ప్లేస్మెంట్సే ఉంటాయన్నమాట. కానీ దీని యొక్క అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి శంకరాభరణం స్కేల్ ఇది సా ప సా, ఇది శంకరాభరణం. కానీ కురంజి మూర్ఛన సా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, నీ నుంచి స్టార్ట్ అవుతుంది. నీ నుంచి స్టార్ట్ అయ్యి దాతో ఎండ్ అవుతుంది అనమాట. దాతో ఎండ్ అవుతుంది అనమాట. అంటే నిసరి గమ పద దప మా గరి సని. ఇది మనకి ఈ మూర్ఛన కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. అంటే నిసరి గమ పద దప మగరి సని. అంటే శంకరాభరణం తాలూకా కీసే ఉంటాయి. కాకల నిషాదం, నీటు, షడ్జిమం, చతుశ్రుతి రిషభం, రేటు, అంతర్గాంధారం, ఘాటు, శుద్ధ మధ్యమం, మావన్, చతుశ్రుతి దైవతం, దాటు, పా, చతుశ్రుతి దైవతం, దాటు, మళ్ళా సేమ్ సరిగమ పద నిసరిగమ పద దప మగరిస్ అని. ఇది దీని యొక్క అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇది మనకి చాలా ఈజియెస్ట్ కీర్తన అనమాట. ముద్దుగారి యశోద చాలా ఈజీగా ఉంటుంది. దీనికి మనం రకరకాల బీజిఎమ్స్ మనం కూర్చుకోవచ్చు. నేను అందులో ఏదో ఒక యూట్యూబ్లో ఒక పాట తీసుకుని దాని యొక్క బీజిఎం కొంచెం పెట్టాను. అది ఒకసారి చూద్దాం. సరి పమద పమగ, తర్వాత రిగద పనిద పమ, రిగద పనిద పమ, తర్వాత గమనిద సానిద ప, సానిద ప మగరి సరిగా. ఇంతే, చాలా సింపుల్ బీజియం అనమాట. సరి పమద పమగరి గద పనిద పమ గమనిద సానిద ప, సానిద ప మగరి సరిగా. ఇది మనకి ఓపెనింగ్ చిన్న బీజియం అనమాట. అది అయిపోయిన తర్వాత మనకి అప్పుడు ముద్దుగారే యశోద స్టార్ట్ అవుతుంది పల్లవి. ఏంటంటే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ఫస్ట్ లైన్ చూద్దాం. గమ గరి గమ గరి స, గమ రి గమ గరి స, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. సాగరి స సనిరి స సనిని, ముంగిట ముత్యము వీడు. సాగరి స సనిరి స సనిని, దిద్దరాని మహిమల మేసరీరి రిగా గరిగా, మేసరీరి రిగా గరిగా, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
గ ప ప ప మ మ గ గ రి మ గ రి స. సరిగా దేవకీ సూతుడు గ ప ప ప మ మ గ గ రి మ గ రి స. సరిగా అన్నమాట. మళ్ళా ముద్దుగారి యశోద అని ఆపేస్తాం అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఈజీగా ఉంది, సింపుల్గా ఉందన్నమాట. దీనికి కూడా నాకు తెలిసి ఇది గరిమెళ్ళ బాలమురళీ కృష్ణ గారు కంపోజ్ చేశారనుకుంటాను. ఆ వీడియో తీసుకున్నాను. అందులో చిన్న బీజియం అనమాట. పా గమ ప గమ పస నిద సారీ గమ పస ని సదని పద ప. మరొకసారి పా గమ ప గమ పస ని సదని పద ప. అది ఫస్ట్ లైన్. మా రి గమా రి గమ ద పద మ ప గ మ గ రి స. రి గ మ మ ద పద మ ప గ మ గ రి స. అది 2 లైన్లు. తర్వాత ద ప మ గ రి మ గ రి స. ఫింగరింగ్ చూసారా, చాలా ఈజీ ఫింగరింగ్ అనమాట. ద ప మ గ రి మ గ రి స. ప ప ప ప మ మ మ మ గ గ గ ప మ గ రి స. దీన్ని అంటే దీన్ని మనం ఎలా కూడా చెప్పొచ్చు, ఫింగరింగ్ చేయొచ్చు అనమాట. ఇలా చిన్న కర్లింగ్ టైప్. చూడండి. ఇక్కడతో బీజియం కంప్లీట్ అయిపోయింది. అంత నింత గుల్లితల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అది ఫస్ట్ లైన్. అంత నింత గొల్లేతల రిగ గరి స స గరి సని సారీ సని స అనమాట. రిగ గరి స స గరి సని స. అంత నింత గొల్లేతల అరచేతి మాణిక్యము సస గరి స నిరి స ని. శంకరాభరణమే చాలా ఈజియెస్ట్ రాగం అనమాట. సస గరి సస గరి స నిరి స ని. అంత నింత గొల్లేతల అరచేతి మాణిక్యము. ఇది 2 టైమ్స్ వస్తుంది అనమాట. పంతమాడే కంసుని సారీ పంతమాడే కంసుని రి గరిగా అనమాట. నీ శరీరి రి గరిర గరిగా. నీ శరీరి రి గరిగా పాలివజ్రము.
ఇది పల్లవిలో రిపీట్ అయింది. గ ప ప ప మ మ గ గ రి మ గ రి స. పాలి వజ్రము. అంతే. తర్వాత కాంతుల మూడు లోకాల గరుడ అంటే గ ప ప ప మ మ గ గ రి గ మ ప ప. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస రిగ రిగ ప మగ ప మ మగ గ. రిగ రిగ ప మగ ప మ మగ గ. గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల. సేమ్ చిన్న చేంజ్ అనమాట. రెండోసారి అనమాట. ఏంటది? గ ప ప ప గ ప ప ప మ మ గ గ రి. కాంతుల మూడు లోకాల గద ప గద ద ప ప. ఇందాక మనం అని వాయించాం. ఇక్కడ ఏంటంటే రెండోసారి గదద పప, మిగిలిన సేమే. గరుడ పచ్చ పూస రిగ రిగ ప మగ పమ మగ గ. సేమ్. తర్వాత చెంతలమాలోనున్న అంటే సగగగ అనమాట. సగగగ మగప మగరిరి. సగగగ మాలోనున్న మగ సగగగ మగ పమ గరిరి అన్నమాట. చిన్ని కృష్ణుడు నీ సరిరి గరి గరి. చిన్ని కృష్ణుడు నీ సరిరి గరి గరి. చెంతలమాలోనున్న సేమ్. సగగగ గరి మగ పమగరిరి. చిన్ని కృష్ణుడు నీ సరిరి గరి గరి. మళ్ళీ థర్డ్ టైం కూడా అదే. చెంతలమాలో చెంతలమాలోనున్న చిన్ని కృష్ణుడు. ఆ తర్వాత మూడోసారి అనమాట. ఏంటంటే చెంతలమాలోనున్న చిన్ని కృష్ణుడు ఎండింగ్ అనమాట. ఇది కామన్ నోట్స్ అదే. నీ సరి మ నీ సరి ప సేమ్. నీ సరి ప మగ గరి
మగగరిస చిన్ని కృష్ణుడు నీ సరి ప మగగరి మగరిస మళ్ళా ముద్దుగారే సోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే సోద అంతే. మిగిలిన అన్ని చరణాలకి కూడా ఇదే నోట్స్ వర్తిస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ ఇదే బీజియం గమ పసని సదని పద మారి గమ అది మళ్ళీ సేమ్ బీజియం వాయించి మిగిలిన చరణాలు కూడా వాయించేద్దాం. ఒకసారి సదా వాయించేద్దాం స్పీడ్గా. అదే నోట్స్ అనమాట. నోట్స్ అయితే సేమ్, నేను కొంచెం లిరిక్ పాడి వాయిస్తూ ఉంటాను. ఓకే. రతికేలి రుక్మిణికి ముందు చరణం నోట్స్ ఏదే ఉందో అదే నోట్స్ అనమాట. రంగు మోవి పగడము తర్వాత మితి గోవర్ధనపు గోమేదికము ముందు చరణంకి ఏ నోట్స్ అయితే ఉందో అదే నోట్స్ వర్తిస్తుంది అనమాట. శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి మమ్ముగాచి కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ చరణం మనకు అంత వింత గొల్లెతల ఎలా ఉందో ఈ రతికేలి రుక్మిణికి చరణం కూడా అదే నోట్స్ అనమాట. మళ్ళీ అదే బీజం ప గమ ప గమ పసని సదని పద ప మారి గమ గమ గరిస దప మగరి మగరిస. సేమ్ బీజియం అనమాట. మళ్ళీ సేమ్ కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము సేమ్ నోట్స్ అనమాట. మళ్ళీ సేమ్ రెండోసారి కూడా అంతే. ఏంటి కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
కీర్తి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ఇక్కడికి మనకి అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్. ఒకటి శృతిలో వాయించాను నేను, ఈజీగా ఉంటుంది. సేమ్ శంకరాభరణం యొక్క స్వరస్థానాలు మాత్రమే. రాగం అయితే కురంజి కావచ్చు, బట్ చాలా ఈజియెస్ట్ సాంగ్, చాలా సింపుల్ సాంగ్ అనమాట. మీ అందరూ బాగా నేర్చుకొని మరి ఒక అన్నమయ్య కీర్తన కానీ ఏదైనా భక్తి పాట కానీ సినిమా పాటతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి కీర్తనలతో మీ ముందుంటాను. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. థ్యాంక్ యూ వెరీ మచ్.